ఆందోళన సభ్యులు 24 కూడా శ్రీకాకుళమే. రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా నియమించినందుకు పార్టీ అధ్యక్షులకి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, మన నియోజకవర్గ పెద్దలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు. రేపు చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం విజయవంతం చేయాలని అందరినీ కోరుతూ, ప్రతి గ్రామం నుండి ప్రజలు ఇక్కడికి రావాలని, మహిళలు, విద్యావంతులు, పెద్దలు అందరూ కలిసి ఈ యొక్క సభను విజయవంతం చేయాలని కోరుతున్నాం. రేపు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా శృంగవరపుకోట రావడం జరుగుతుంది. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ఇంతకుముందు ఇదేం కర్మ ప్రోగ్రాం ఎక్కడైతే జరిగిందో ఆ ప్లేస్లో రోడ్ షో మీటింగ్ జరుగుతుంది. కాబట్టి నియోజకవర్గం నుంచి మహిళలు, రైతులు, యువకులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళామణులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని, ఈ ఎన్నికలు ఈ 5 సంవత్సరాల కాలంగా ప్రజలు అనుభవిస్తున్న కష్టాల నుంచి విముక్తి కోసం, ఈ ఎన్నికలు ఈ 5 సంవత్సరాలు ప్రజలు అనుభవిస్తున్నటువంటి రకరకాల ఆర్థిక ఇబ్బందులు కానీ లేదా కేసుల్లో విముక్తుల కోసం కానీ, రేపు రానున్న రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు దిక్సూచి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక అవకాశం పేరిట జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేయడానికి ఆజ్యం కానటువంటి హామీలు ఇచ్చి, పోలవరం నిర్మాణం, సిపిఎస్ రద్దు, జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా జనవరి 1 జాబ్ క్యాలెండరు, అలాగే అమరావతి నిర్మాణానికి పూర్తిగా కట్టుబడి ఉన్నామని చెప్పాడు, మద్యపాన నిషేధం చేస్తామని చెప్పాడు. ఇచ్చిన హామీలు ఏవీ నెరవేర్చకుండా మళ్ళా కొత్త అబద్ధాలు చెప్పి, మళ్ళా కొత్త రకం మోసాలకి మొదలుపెట్టి, అక్రమంగా తమ మద్యం మీద, ఇసుక మీద, ఖనిజాల మీద, ఖనిజ సంపద మీద సంపాదించినటువంటి అక్రమ సంపాదనతో మళ్ళా కొత్త అబద్ధాలు చెప్పి జనాలని మోసం చేసి మరొక 5 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలుగంటున్నాడు. ఈ వైసీపీ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రాన్ని సంక్షేమం వైపు నడిపించాలి అంటే, సంక్షేమం, అభివృద్ధి తెలిసిన నాయకుడు, అనుభవం కలిగిన నాయకుడు, సంపదను సృష్టించి ప్రజలకు సంక్షేమాలు చేయగలిగిన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే అని ప్రజలందరూ నమ్ముతున్నారు. ఒక అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి ఈ ఎన్నికలు అనేది చాలా ప్రతిష్టాత్మకం. ప్రజలందరూ కూడా మొన్న సెమీఫైనల్గా భావించినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు చూసాం. ఉత్తరాంధ్ర, కడప లాంటి ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ విజయకేతనం ఎగురవేసింది. ఇప్పుడు అందరికీ అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని వినియోగించుకొని తెలుగుదేశం ప్రభుత్వాన్ని సపోర్ట్ చేయడానికి, చంద్రబాబు గారిని ముఖ్యమంత్రి చేయడానికి ప్రజలు కంకణం కట్టుకున్నారు. ఏ క్షణం అయితే అవకాశం దొరుకుతుందో, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా అని ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రేపు జరగబోయే కార్యక్రమంలో చంద్రబాబు గారితో పాటు మేము ఉన్నాము, రాష్ట్రానికి మీరే ఈ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి ప్రజలందరూ, శృంగవరపుకోట నియోజకవర్గ ప్రజలందరూ కూడా చంద్రబాబు గారితో పాటు సంఘీభావం తెలిపి ఈ రాష్ట్ర అభివృద్ధిలో మేము కూడా భాగస్వాములు అవుతామని ప్రజలందరూ ఊళ్ళూరుతున్నారు. కాబట్టి ఈ శృంగవరపుకోటలో జరిగే మీటింగ్కి అందరూ కూడా హాజరయ్యి దీన్ని విజయవంతం చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.